హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియమైన బిడలారి సమయంలో ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమును బట్టి, శక్తి కలిగిన నామమును బట్టి స్తుతించాము, గణపరిచాము, ఆరాధించాము. కేవలము ఆయన ఇచ్చిన ఉచితమైన కృపచేత మాత్రమే. అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులను తెలియజేద్దాము. హల్లెలూయా. మరి సమయంలో వాక్య భాగంలోనికి నేను ప్రవేశించుచు ఉండగా ప్రప్రథమముగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులను తెలియజేసుకుంటూ ఈనాటి విశ్రాంతి దినము యొక్కయు పునరుద్ధాన దినము యొక్కయు ఆదివారపు ఆరాధన క్రమముకు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శక్తివంతమైన పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మదేవునిగా ఈనాటి పునరుద్ధాన దినము యొక్కయు విశ్రాంతి దినము యొక్కయు మరి ఆరాధన క్రమము యొక్క వర్తమానము యొక్క అంశము కృతజ్ఞత. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని, కృతజ్ఞత లేకపోతే మరి మనిషి జీవితము కాదని, అది దేవుడు నీ పట్ల చేసిన మేలులకైనను లేక నీతో సహజీవనము చేస్తున్న మనుష్యులు చేసిన మేలులకైనను నీవు కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినము పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలను బట్టి నీతో మాట్లాడుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రియమైన మనుషులుగా మనము జీవిస్తున్న మనము ప్రేమ, అభిమానము, ఆప్యాయత ఇటువంటివి కలిగి మనము జీవిస్తున్నాము. మరి ఇటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఇటువంటి మరి గుణలక్షణాలు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఇటువంటి గుణలక్షణాలు మన పొరుగువారికి కూడా ఉండాలని మనం ఆశిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆశించిన సమయంలో అటువంటి గుణలక్షణాలు వారిలో కనబడినప్పుడు మనము చాలా బాధపడుతూ ఉంటాము. కారణం ఏమిటంటే మనము వారి పట్ల ప్రేమను చూపించాము, ప్రేమించాము, ఆప్యాయతను కనపరిచాము, అనురాగముతో వాళ్ళని చూశాము. అన్ని విషయాల్లో వారితో మనము పాలు పంపులు పంచుకున్నాము. వారి కష్టమైనప్పుడు, వారు దుఃఖంలో ఉన్నప్పుడు, వారు వేదనకరమైన జీవితంలో ఉన్నప్పుడు మంచిది. అటువంటప్పుడు దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీతో సహజీవనమును చేస్తూ మరి నీవు చూపిస్తున్న అనురాగమును బట్టి, ఆప్యాయతను బట్టి, ప్రేమను బట్టి వారు స్పందించక నీకు విరోధి అయినప్పుడు, లేక నీవు చేసిన మేలులను మర్చిపోయినప్పుడు, నిన్ను చూసి మొహము త్రిప్పుకున్నప్పుడు మరి నీ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా బాధపడతారు. అయ్యో నేనేం చేశాను ఈరోజు? ఆ రోజు వారి పట్ల చూపించిన ప్రేమకు బదులు ఇదా వారి దగ్గర నుంచి వచ్చే కృతజ్ఞత అని చాలా బాధపడుతూ ఉంటారు. మనము అటువంటి సంఘటనలను, అటువంటి సందర్భాలను ఎదుర్కొంటూనే ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే సంఘటనను ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మదేవునిగా నీకు చూపించాలని అనుకుంటున్నారు. అవును, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం అనేది స్వస్థతలకు మాత్రమే కాదు కానీ, దీవెనలకు మాత్రమే కాదు కానీ, నీ జీవితం ఇందులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఎలా జీవించాలి, నీ జీవిత విధానాన్ని ఎలా మలుచుకోవాలి,
అనేది వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథములో. దానిని బట్టి మనము జీవిస్తున్నప్పుడు నీవును నేనును దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుడు ఆయన యేసయ్య నిన్ను నీ నుండి కోరుకున్నది కృతజ్ఞత. ఏంటా కృతజ్ఞత? నీ నుండి ఆయన మరి వెండి బంగారములు, డబ్బు, ధనధాన్యాదులు ఆయన కోరుకోలేదు. కానీ నీ నుండి కోరుకునేది కృతజ్ఞత. ఏమిటా కృతజ్ఞత అంటే 2017 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. ప్రాణము పెట్టిన యేసయ్య నా నుండి కోరుకునేది కృతజ్ఞత. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిదినము యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటున్నావా? నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన నా కొరకు ఆయన హింసలు పొందాడు, శ్రమలు సహించాడు, నిందలు అవమానాలను భరించాడు కదా. దినముకు ఒకమారైనా మరి ఆయన నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన యందు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నట్లే. దేవునికి స్తోత్రం కలుగునేగాక. ఒకవేళ నీకున్న పనిపాట్లను బట్టి, నీకున్న ఒత్తిడులను బట్టి, నీకున్న ప్రయాసాలను బట్టి జ్ఞాపకం చేసుకొనకపోతే నీవు ఖచ్చితంగా దినముకు ఒకమారు యేసయ్యను సిలువేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు తెలుసా, ఆ దినము రోమా సామ్రాజ్యము వారు ప్రభువైన యేసుక్రీస్తును ఒక్కమారే సిలువేశారు. కానీ నీవును నేనును దినదినము సిలువేస్తున్నాము. కారణం ఏంటో తెలుసా? ఆయన చూపించిన ప్రేమను బట్టి, ఆయన చూపించిన ఆప్యాయతను బట్టి, ఆయన చూపించిన అనురాగాన్ని బట్టి ఆయనను మరచి ఈ లోకంలో ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని లోకానుసారంగా జీవిస్తూ పైనున్న వాటిని మరిచి భూమి మీద ఉన్న వాటిని వెతుకులాడుతూ యేసయ్యను జ్ఞాపకం చేసుకొనక యేసయ్య పట్ల మేలులాశించి యేసయ్య చేసిన మేలులను అనుభవిస్తూ ఆయనను నువ్వు దినముకు ఒకమారు జ్ఞాపకం చేసుకొనకపోతే నువ్వు దినదినము ఆయనను సిలువేస్తున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అటువంటి సిలువ వేసేవారంగా మనం ఉండొద్దు. సహోదరి సహోదరుడా, ప్రతిదినము నీ దైనందిన నీ దినచర్యలో, నీ వేకువజాను ప్రార్థనలో, నీ వ్యక్తిగత ప్రార్థనలో, నీ ఏకాంత ప్రార్థనలో యేసయ్యను జ్ఞాపకం చేసుకో. అయ్యా, నా కొరకు ప్రాణం పెట్టావు నాయనా, నా కొరకు కలువరి సిలువలో రక్తాన్ని చిందించి నీ యవ్వన రక్తము ద్వారా, నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా నా పాపాలను కడిగావయ్యా, నాకు పరలోకరాజ్య మోక్షాన్ని అందించావేసయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పిల్లలను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ వ్యయ ప్రయాసాలు జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ నుండి కోరుకునేది అదే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అలాగ ఒక దినము దేవుడు అనగా యేసయ్య పట్ల మేలులు పొందుకున్నారు ఒక 10 మంది కుష్ఠరోగులు. దేవునికి ప్రియమైన కుష్ఠరోగం అంటే మీకు తెలుసు కదా, అది ఒక భయంకరమైన రోగము. ఈ దినము ఒక శతాబ్దానికి ఒక భయంకరమైన రోగము ప్రాప్తిస్తుంది. మీరు గమనించారో లేదో? అప్పటి యేసయ్య భూమి మీద సంచారం జరిగిస్తున్నప్పుడు ఒక భయంకరమైన కుష్ఠరోగం, అది అప్పటి భయంకరమైన రోగము. అలా కాలక్రమైన చాలా రోగాలు ప్రబలుతున్నాయి. నా చిన్నతనంలో చూసినప్పుడు ఒక భయంకర రోగం ఏంటంటే మసూచి చాలా భయంకరమైన రోగము. తర్వాత క్యాన్సర్, తర్వాత టీబీ, ఇంకా ఇటువంటివన్నీ వస్తూనే ఉన్నాయి కాలక్రమేణ, కాలాలను బట్టి రోగాలు.
మరి అప్పటిలో ఆ భయంకరమైన రోగంతో 10 మంది యేసు ప్రభుకి ఎదురు కనిపించారు. దేవునికి ప్రియమైన వారా, యేసు ప్రభు వారు రోగమును స్వస్థపరుస్తాడని వారు విన్నారు. కానీ అప్పటి వారి పరిస్థితి ఏంటంటే దీనమైన పరిస్థితి. కుష్ఠరోగం ఉన్నవారిని ఊరిలో ఉంచరు, కుష్ఠరోగం ఉన్నవారిని ఊరు వెలుపట ఉంచుతారు, కుష్ఠరోగం ఉండేవారిని దేవాలయంలోనికి వెళ్ళనివ్వరు, కుష్ఠరోగం ఉండేవాడిని తన కన్న పిల్లలే ముట్టుకోనివ్వరు. అటువంటి గొప్ప భయంకరమైన అంటురోగం అది. అటువంటి భయంకరమైన దీనహీనమైన స్థితిలో జీవిస్తున్నారు ఈ 10 మంది కుష్ఠరోగులు. వారికి జీవితమే లేదనుకుంటున్నారు. వారికి ఈ లోకంలో పాలు పంపులు లేవనుకుంటున్నారు. ఇంకా మా లైఫ్ అయిపోయింది, ఇంకా మాకు మరణమే శరణ్యము అని తలుస్తున్నారు. మరణము కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దినాన భూమిపై ఉన్న నీవు నేను అటువంటి స్థితిలో లేమా? వేకువజామున లేచి రాత్రి విశ్రమించినంత వరకు ఎన్నో ప్రయాసాలు, ఎన్నో కష్టాలు. ఒక్కొక్క సమయంలో ఈ తనువు చాలిస్తే బాగున్నేమో అనుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడా. ఒక్కొక్క సమయాల్లో ఎందుకీ బ్రతుకు, ఒక్కొక్క సమయాల్లో ఎందుకీ బిడ్డలు, ఒక్కొక్క సమయాల్లో ఎందుకీ తల్లిదండ్రులు, ఒక్కొక్క సమయంలో ఎందుకీ భార్య, ఒక్కొక్క సమయంలో ఎందుకీ భర్త, ఒక్కొక్క సమయంలో ఎందుకీ గృహము, ఒక్కొక్క సమయంలో అసలు ఎందుకీ నాకు ఈ బ్రతుకని విసిగి వేసారిపోయే స్థితి అనేక మందిలో మనం చూడటలేదా? అటువంటి వారి కొరకే ప్రభువా యేసుక్రీస్తు వారి దినాన మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అటువంటి దురవస్థలు ఉన్నారు 10 మంది కుష్ఠరోగులు. కుష్ఠరోగులు విన్నారు. ఏమిన్నారు? ఎవరో యేసయ్యట, ఆయన భూమి మీద గొప్ప స్వస్థతలు చేస్తూ ఉన్నాడంట. అవును, అనారోగ్యము ఉన్నవారిని ఆరోగ్యంగా తయారు చేస్తున్నాడట, చనిపోయిన వారిని కూడా లేవనెత్తుతున్నాడట, బ్రతికించేస్తున్నాడట. అటువంటి యేసయ్యను మనం చూడాలి, అటువంటి యేసయ్య దగ్గరకు మనం వెళ్ళాలి. అవును సహోదరి సహోదరుడా, మరి ఎలా వెళ్ళగలరు వాళ్ళు? గ్రామంలోనికి రాలేరు, గృహాల్లోనికి రాలేరు, దేవాలయానికి వెళ్ళలేరు. అసలు వారికి గ్రామ బహిష్కరణ ఉంది, వారికి ఊరు బహిష్కరణ ఉంది. మరి ఎలా వెళ్ళగలరు యేసయ్య దగ్గరకు? హల్లెలూయా. నేను ప్రకటించే నా యేసు ప్రభు హృదయ అంతరంగ లోతులు తెలిసిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోనికి నీవు ఎటువంటి చింతతో వచ్చావో, ఎటువంటి దిగులుతో వచ్చావో, ఎటువంటి దుఃఖంతో వచ్చావో ఆయనకి తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. నీ చింతను నీ దుఃఖాన్ని తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇప్పుడు కుష్ఠరోగులు ఊర్లోనికి వెళ్ళలేరు, వారికి ఊరి బహిష్కరణ ఉంది. కానీ వారికి ఆశ ఉంది. హల్లెలూయా. అప్పుడు ఆ కుష్ఠరోగులు పాడుతున్నారు, ఆశైతే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసయ్యా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆశైతే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. హల్లెలూయా అని చింతపడుతున్నారట. అయ్యా యేసయ్యా, నిన్ను చూడాలనుకుంటున్నామయ్యా, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ఆయన, కానీ ఆ అవకాశం మాకు లేదు కదా, ఆ స్థితి మాకు లేదు కదా. ఎందుకంటే మేము కుష్ఠరోగం గలవారం కదా, మమ్మల్ని చూస్తేనే అసహ్యించుకుంటున్నారు కదా, నీ దగ్గరికి మేము ఎలా రాగలము, నిన్ను మేము ఎలా చేరుకోగలము అని
ఆశ కలిగి అంతరంగంలో వేదన పడుతున్నారట 10 మంది కుష్ఠరోగులు. నా యేసయ్యకి తెలుసు నువ్వు ఎటువంటి వేదనతో ఉన్నావా. ఆ దినం వేదన పడిన కుష్ఠరోగుల దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అప్పుడు టీవీలు లేవు, సెల్ ఫోన్స్ లేవు. ఉత్తరం రాస్తే నెల రోజులకో 15 రోజులకో వారం రోజులకి వెళ్ళే పరిస్థితులు. అటువంటి స్థితిలో మరి యేసయ్య ఆ కుష్ఠరోగుల దగ్గరికి ఎలా వెళ్ళాడండి? ఆయన దేవుడు. హల్లెలూయా. ఇందుగలడందు అందులేడిన సందేహం వద్దు. దేవునికి ప్రేమ. అక్కడ కుష్ఠరోగులు అలమటిస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు, ఆశపడుతూ ఉన్నారు. నా యేసయ్య విన్నాడు. హల్లెలూయా. వారి దగ్గరికి నడుస్తున్నాడు. హల్లెలూయా. మార్గము గుండా వెళుతున్నాడు. శిష్యులు అడుగుతున్నారయ్యా, ఈ మార్గం గుండా ఎందుకు వెళుతున్నావు? ఇది మన మార్గం కాదు కదా, ఇది కుష్ఠరోగులు ఉండే మార్గం కదా, ఇది దీనులు దరిద్రులు ఉండే మార్గములు కదా అన్నప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఎవరినో తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన వాడిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. నువ్వు ఏ స్థితిని బట్టి నశిస్తున్నావో ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు ఆయన వచ్చాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని నమ్మితే నువ్వు స్వస్థతను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. దేవునికి ప్రియమైన మీరా, ఆ కుష్ఠరోగులు చనిపోదవని స్థితిలో ఉన్నారు. కానీ యేసు ప్రభువే వెళ్ళాడండి ఆయన దగ్గరికి. ఆయనకి ఎలా తెలిసింది? ఎవరు కబురు పంపించారు? ఎవరు కబురు పంపించలా. ఎందుకంటే ఆయన ఎవరు? సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆది సంభూతుడు, అల్ఫా ఒమేగా, సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆయనకి ఎవరు చెప్పాలి? నీ స్థితిని ఎవరు వివరించనవసరం లేదండి. హల్లెలూయా. దేవునికి ప్రేమైన బరా, అటువంటి కుష్ఠరోగులకి దగ్గరికి యేసయ్య వెళ్తున్నాడండి. ఆ కుష్ఠరోగులు చూశారు, ఒరే ఎవరో వస్తున్నారు మన దగ్గరికి, ఈయనెవరు? అసలు యాక్చువల్గా మన దగ్గరికి ఎవరు రారు కదా, ఈయనెవరు మన దగ్గరికి వచ్చేస్తున్నారు? అవును. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఒకవేళ ఇతనే యేసు ప్రభువేమో, ఇతనే ఆ నజరేయుడని యేసేమో అని వారు ఏం చేశారట? యేసయ్య పాదాల మీద పడిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాదాలమే కడగమా, యేసు పాదాలనే కడగమా, పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, నన్నేలు స్వామికి నా జీవనాదునికి. హల్లెలూయా అని పాడుతున్నారట. అయ్యా మా దగ్గర ఏమీ లేదయ్యా, కన్నీరు తప్ప. శిఖరం ధారాల నమస్య. నా దగ్గర ఏమీ లేదేసయ్యా, మా దగ్గర ఏమీ లేదేసయ్యా. మేము బహిష్కరింపబడ్డవారము, మేము తిరస్కరింపబడ్డవారము, రోగంతో ఉన్నవారు, చావే శరణ్యం అనుకునేవారు. మా దగ్గర ఏముందయ్యా, మా కన్నీళ్ళు తప్ప. అవును రే సహోదరి సహోదరుడి, దినం అటువంటి స్థితిలో నువ్వు కన్నీరు కార్చగలిగితే, యేసయ్య సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చగలిగితే, దేవుడు నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించని సిద్ధంగా ఉన్నాడు. నమ్మిరు అని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునండి. ఆ దినము యేసు ప్రభు వారిని ముట్టారు, స్వస్థపరిచారు, స్వస్థతలు దయచేశారు, సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి వారిని మరలా నడిపించాడు. దేవునికి మహిమ కలుగునే గాక. వాక్య భాగము ప్రవేశిద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు వెలుచుండెను. వెళ్ళుచుండగా వచ్చి
దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్మ కరుణించమని కేకలు వేసిరి. ఆ, ఉమ్, ఉమ్, చెప్పాను. వారు వెలుచుండగా పరిశుద్ధులేరి వారిలో ఒకడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడిను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది సిద్ధులేరికారా? ఆ తమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు ఆగపడలేదా అని చెప్పి, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈనాటి పునరుద్ధాన దినములోనికి విశ్రాంతి దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఇంతవరకు నాయన, ఈనాటి పునరుద్ధాన దినము యొక్క విశ్రాంతి దినము యొక్కయు ఆరాధన క్రమము ద్వారా అనేకమైన కార్యములను జరిగించుకొని ప్రాముఖ్యమైన సమయ వాక్య భాగంలో మమ్మల్ని ప్రవేశపెట్టిండగా దీనదాసు నన్ను జ్ఞాపకం చేసుకునండి. మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరంతో నన్ను నింపండి. కూడి వచ్చి నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకున్నానయ్యా. వినగలిగే చెరును, గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతవరకును మీరు నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకు వెళ్తున్నారు. ఆయన ప్రయాణమే వేరు, ఆయన ప్రణాళిక వేరు. కానీ ఈ యెరూషలేముకు వెళ్తున్న మార్గంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరేంటంటే చూడండి, ఆయన గ్రామంలోకి వెళుచుండగా, ఏ గ్రామంలోనికి? యాక్చువల్గా చెప్పాలంటే యేసుప్రభు ఆ గ్రామంలోకి వెళ్ళకూడదు. ఆ గ్రామం అంటే లెపర్సీ కాలనీది. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా లెపర్సీ కాలనీలు, లేవంటారా భూమి మీద? కుష్ఠరోగులకు అందరికీ ఒక గ్రామం ఉంది. మన వైజాగ్కి వెళ్ళే దారిలో, విజయనగరంకి వెళ్ళే దారిలో అటువంటి గ్రామము. అక్కడికి మనం ఎందుకు వెళ్తాం? మనకేం పని? మామూలుగా హాస్పిటల్ అయితే అందరూ వెళ్తాం, జనరల్ హాస్పిటల్. లెపర్సీ హాస్పిటల్కి ఎవరైనా వెళ్తారా? వెళ్తే ఏమంటారు? అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? మీరు కుష్ఠరోగులు కాదు కదా. అవును, ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది అక్కడ. అది కుష్ఠరోగుల గ్రామము, అది లెపర్సీ కాలనీ. దేవునికి స్తోత్రం కలుగునగాక. శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు, అదేంటైనా మనం యెరూషలేముకి వెళ్ళాలి కదా, ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారు మీరు? అవును, నా యేసయ్యకి తెలుసు. ఆ సమాధులలో ఏమండి ఎన్ని దెయ్యాలు పెట్టేయండి? అనేకమైన దెయ్యాలు పెట్టేసి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే యేసుప్రభు సమాధి పక్కన నడిచి వెళ్ళడానికి కారణమే లేదు. అక్కడ ఆయన ఉన్నాడు. శానా అనే దెయ్యాలతో పట్టి తనను తాను హాని చేసుకుంటూ, ఆ రాళ్లతో తనను తాను కొట్టేసుకుంటూ ఆ సమాధులలో నివాసం చేసేవాడు. ఆ విషయం ఎవరు చెప్పారు యేసయ్యకి? హల్లెలూయా. ఇప్పుడు గ్రామంలోనికి ఎవరైనా వచ్చారనుకో, ముందుగుంట ఏమడుగుతారు? పాఠశాలను అడుగుతారు, వైద్యశాలను అడుగుతారు, లైబ్రరీని అడుగుతారు, లేకపోతే ఇంకొకటి అడుగుతారు. కానీ మీ ఊరికి సమాధి ఎక్కడ అడుగుతారు? ఎవరైనా అడగరండి. కానీ నా యేసయ్య అడిగాడు ఆ రోజు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు కనుక. హల్లెలూయా. సమాధుల దగ్గరికి వెళ్ళాడు. ఆ శానా అనే దెయ్యం పట్ల వ్యక్తిని స్వస్థ చిత్తుడితై బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునండి, యేసు ప్రభుకి ఎవరు చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఆయన దేవుడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనము. యెహోవా కనులు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాయట? యెహోవా కనులు
ప్రతి స్థలం మీద ఉంటాయి. ఈరోజు నేను మీకు ఆపోజిట్గా ఉన్నాను, నా దృష్టి ఆపోజిట్లోనే ఉంది, నా వెనకాల ఏం చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, మీరు నాకు ఆపోజిట్గా ఉన్నారు, నన్ను చూస్తున్నారు, మీ వెనకాల ఏం చేయాలో మీకు తెలియదు. నా వెనకాలంటే మీకు తెలుసు, మీ వెనకాలంటే నాకు తెలుసు, కానీ నాది నాకు తెలియదు, మీది మీకు తెలియదు. ఎందుకు? మనం మానవులం కనుక. కానీ నేను ప్రకటిస్తున్న నా యేసయ్య మహిమాన్వితుడు, సర్వశక్తిమంతుడు కనుక ప్రతి స్థలం మీద ఆయన కన్ను దృష్టి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకు ఆయన చూడగలిగాడు సమాధులున్న వ్యక్తిని, అందుకు ఆయన చూడగలిగాడు ఆ లెపర్సీ కాలం కుష్ఠరోగుల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు యేసయ్య, తెలుసండి. ఈ దినము పునరుద్ధాన దినములోనికి, విశ్రాంతి దినములోనికి ప్రవేశించిన ప్రతి బిడ్డను ఆయన చూస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరైతే తన ఆలయ సన్నిధిలోనికి ప్రవేశిస్తారో, ఎవరైతే మోకరిస్తారో, ఎవరైతే శిరస్సు వంచుతారో వారందరినీ దేవుడు చూస్తాడో. ఎందుకంటే ప్రతి స్థలం మీద ఉంటుంది ఆయన కనుదృష్టి. ఈరోజు ఆలయమును మారి ఏరే స్థితిలో ఉంటే అక్కడ చూస్తాడు ఆయన. అయ్యో క్రైస్తవుడా, అయ్యో నా ప్రియమైన బిడ్డ, ఆలయంలో ఉండవలసిన ఈ పరిస్థితులు నువ్వు ఇక్కడ ఉన్నావా? చూస్తాడు ఆయన, చూస్తున్నాడు ఆయన. యాలయనగా ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవము గల దేవుడు కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఇప్పుడు ఆ గ్రామంలోనికి వెళ్ళాడండి. వెళ్తే అక్కడ 10 మంది కుష్ఠులు ఎదురుగా వస్తున్నారు. చూశారు, 10 మంది కాళ్ళ మీద పడ్డారు. 10 మంది కాళ్ళ మీద వారి యొక్క బాధలు చెప్పుకున్నారు, వేదన పడ్డారు, కన్నీరు కార్చారు. అవును. అప్పుడు యేసుప్రభు అన్నారు, మంచిది నాయనా, మీ అందరి స్థితి నాకు తెలుసు, మీ పరిస్థితి నాకు తెలుసు గనుక మీరు మొదటగా ఎక్కడికి వెళ్ళాలంటే నియమం ప్రకారంగా, నిబంధన ప్రకారంగా, మోషేకి దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మీరు యాజకునికి వెళ్ళి చూపించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాజకుడు అనగా సంఘ కాపరి. సమాజ మందిరంలో ఉండే ఒక యాజకుడు అనగా పాస్టర్ గారు, సంఘ కాపరి. ముందెళ్ళి ఆయనకు చూపించుకోండి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. నీకు వ్యాధి కలిగినా, నీకు నింద వచ్చినా, నీకు అవమానం వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నువ్వు కన్నీళ్లుతున్నా ముందు చెప్పవలసింది నీ కాపరికే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా యేసయ్య రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసిన దేవుడు. రండి ముట్టేస్తాను వెళ్ళిపోండి అనలా ఆయన. కాపరికి చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే సంఘ కాపరికి చెబుతున్నావో, నీ యొక్క స్థానిక సంఘ కాపరికి చెబుతున్నావో, నీ ఆత్మీయమైన తండ్రికి చెబుతున్నావో, దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు తగిన సహాయం ఆయన పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, దేవుడే చెబుతున్నాడు ఇక్కడ. యాజకునికి వెళ్ళి చూపించుకోండి అన్నాడు అండి. అప్పటికేం కుష్ఠరోగం పోలేదు వాళ్ళకి. ఎక్కడికి పోయింది? మార్గ మధ్యములో పోయింది. యేసుప్రభు చూసిన వెంటనే యేసుప్రభు ముట్టనే లేదు వాళ్ళని. మాట్లాడుతున్నారు. ముందు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ముందు యాజకునికి వెళ్ళి చూపించుకోండి. మరి ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న శ్రమను బట్టి నీ కాపరికి చెబుతున్నావా? నీ కాపరికి తెలియజేస్తున్నావా? నీ కాపరితో ప్రార్థన చేయించుకుంటున్నావా? అయితే దేవుని కందృష్టి నీ మీద ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ప్రియమైన వారా, ఇప్పుడు చాలామంది రోజు కాపరంటే లెక్కలేని స్థితి. ఏముందిలే పాస్టర్ గారు చెప్తే ఉంది, ఆయన కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటాడు కదా. అనేక మందులు వేసుకున్నాను, రోగం తగ్గని 12 ఏళ్ళ రక్తస్రావం గల స్త్రీని మీరు చూడలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 సంవత్సరాల నుండి అనేకమైన దెబ్బలు పడి వైద్యులను ఆశ్రయించింది, కానీ ఆ రక్తదారులకు కట్టలేదు. నా యేసయ్య ముట్టిన తర్వాత రక్తదారులు కట్టాయి, కానీ ఇప్పుడు యేసు ప్రభువే
వైద్యులకన్నా పరమ వైద్యుడు కనుక, వైద్యులకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు వైద్యులయ్యారు కనుక, నీకు వైద్యం చేయడానికి వారు ఉన్నారు కనుక, నీవు మొట్టమొదటిగా నీ సంఘ కాపరికి చెప్పి నీ కాపరితో ప్రార్థన చేయని వైద్యుని దగ్గరికి వెళ్తే ఆ మందుల్లో తన ప్రభావం ప్రవేశపెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు స్వస్థతలు వస్తాయి. ఈరోజు అనేకమైన మందులు వాడి తగ్గని అస్వస్థతలో ఉన్నవారు ఎంతమంది లేరండి? స్వస్థత లేని వారు ఎంతమంది లేరండి? 1 గంటకి ట్యాబ్లెట్ వేస్తే 2వ గంటకి మళ్ళీ రెడీ అవుతుంది. ఏంటి ఆ నొప్పి? అదే నీ కాపరికి చెప్పి నువ్వు ఆ వైద్యుని సంప్రదించు, ఆ మందుల్లో దేవుని ప్రభావం వెళ్తుంది. హల్లెలూయా. మరి యేసయ్య అన్నాడు కదా ఆ దినము ఆ యొక్క పేతురుతో, పేతురు నన్ను ఎవరో ముట్టారు. పేతురు అంటాడు, ఎంతమంది జనాలు మిమ్మల్ని ఎవరు ముడతారు ప్రభా? అవునయ్యా, నాలోంచి ఒక ప్రభావం వెళ్ళింది అన్నాడు. హల్లెలూయా. అవును. ఈరోజు ముందుగా దేవుని ఆశ్రయించు, దేవుని యొక్క సేవకుని ఆశ్రయించు, ప్రార్థన చేయించుకో, అప్పుడు వైద్యం దగ్గరికి వెళ్ళు. ఆ మందుల్లో ప్రభావం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. అట్టి విధముగా దేవునికి ప్రియమైన బెరా ఇప్పుడు 10 మంది కుష్టి రోగులు యేసయ్యకి ఎదురెళ్ళారు. యేసయ్యతో మాట్లాడుతున్నారు. యేసయ్య అన్నారు, మంచిది, మీరు అందరూ వెళ్ళి యాజకుని దగ్గరికి వెళ్ళండి. వారు యేసుప్రభు ఇక్కడ ఉన్నారు, ఓకే సార్ వెళ్తామన్నారు. వెంటనే తిరిగి 10 అడుగులు వేసారేమో, స్వస్థతలు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళుతూ వెళుతూ ఒకరినొకరు చూసుకునేసరికి ఒకరి ముఖం ప్రకాశిస్తుందట. లెపర్సీ అంటే ఎలాగుంటుందో తెలుసండి? వేళ్ళు సగం సగం ఊడిపోతాయి, కాలు వేలు సగం సగం ఊడిపోతూ ఉంటాయి, మాంసం తెల్ల కనబడుతూ ఉంటుంది, అసభ్యకరణ స్థితిలో ఉంటారు, ముక్కు ఉండదు, చెవులు ఉండవు, తినేస్తూ ఉంటుంది. లెపర్సీ ఎలాగొస్తుందో తెలుసా మీకు? వేళ్ళకు కాలుకు చివర్లు ఎందుకు వస్తాయంటే, మనిషి దేహంలో బాడీ అంతటికి హీట్ ఉంటుంది, కానీ వేళ్ళు చివర్లో ముక్కు చివర్లో హీట్ ఉండదు, చల్లదనం ఉంటుంది కనుక లెపర్సీ సోకే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు లెపర్సీ లేదులేండి, మీరు భయపడిపోకండి. అది యేసయ్య నిర్మూలించేశాడు. వైద్యులకు మంచి జ్ఞానం వచ్చి దాన్ని ఆ రోగాన్ని పంపించేశాడు. వేళ్ళు చివరల్లోనూ ఈ చెవులు, ఈ ముక్కు, ఈ చివరిలో హీట్ ఉండదు మనిషికి, అందుకు వాటికే వస్తుంది ఆ రోగం, వేళ్ళకి, ముక్కుకి, చెవులకి. ఇది సైన్స్ చెప్పిందే. మంచిది. ఇప్పుడు వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటే ఒకడి ముఖం ఒకడికి అందంగా కనబడుతుంది, ప్రకాశిస్తున్నారు. వారి మునుపటి రూపం వచ్చేసింది. హల్లెలూయా. అవును. వెంటనే ఆనందించారండి. ఆహా, ఎంత స్వస్థత వచ్చింది, ఎంత బలం పొందుకున్నాము, మంచిది. వెంటనే దేవునికి ప్రియమైన వారా, యేసుప్రభు ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్నారు. ఒక ఆయన తిరిగి వచ్చాడు. హల్లెలూయా. ఒక ఆయన తిరిగి వచ్చి యేసుప్రభు పాదాల మీద అంటున్నాడు, నాకింకా ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే, నాశ తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. హల్లెలూయా. యేసునాదా కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా. యేసునాదా కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా అని స్తుతులు చెల్లిస్తున్నాడు, స్తోత్రాలను చెల్లిస్తున్నాడు. అయ్యా, నాకింక ఆశలు లేవు అని అనుకున్నానయ్యా, నాకు ఇంక బ్రతుకే లేదు అనుకున్నాను ప్రభువా, నాకు ఇంక జీవితమే లేదు అనుకున్నానయ్యా, ఈరోజు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా నిన్ను స్తుతించడానికి వచ్చానండి. హల్లెలూయా. అవును. యేసు ప్రభు సంతోషించారు. అప్పుడు అంటారు యేసయ్య, అయ్యా మీరు ఎంతమంది వచ్చారు? 10 మంది ప్రభువా. మరి మిగతా 9 మంది ఎక్కడ ఉన్నారు? మిగతా 9 ఎక్కడా? అవును. ఒక దినాన్ని యేసయ్య నిన్ను ప్రశ్నిస్తాడో, ఆయన చేసిన మేలులను బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా,
అందుకే కదా ఆయన ప్రకటన గ్రంథంలో ఒక మాట సెలవిస్తున్నాడు, నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. ఏమిటా తప్పు? దేవునికి నీవు కానుకలు ఇవ్వలేదని కానీ, లేకపోతే ఇంకా దేవుని పట్ల నీవు నీ ఇంటికి పేరట్లేదని కానీ, లేకపోతే నీకు పుట్టిన సంతానానికి పేరట్లేదని ఆయన అడగడు కానీ, ఆయనందు నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆయన చేసిన మేలులను బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒక దినాన యేసయ్య నిన్ను ప్రశ్నిస్తాడు. రోగులలో 9 మంది రీతిలో ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఏమి చిరుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై, ఏమి చిరుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతా లాపనా, హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతా లాపనా, ఏమి చిరుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకలో పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా. యజమానుడా దయాళుడా, యజమానుడా దయాళుడా, సాగిల పడుదునయ్యా నేను సాగిల పడుదునయ్యా. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతా లాపనా, హల్లెలూయా స్తుతి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధముగా దేవుని పట్ల రుణము తీర్చు, కృతజ్ఞతను చెల్లించు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్న ఆయన అడిగింది కృతజ్ఞత మాత్రమే. అవును, నీతో సహజీవనం చేస్తున్నా నీ స్నేహితులైన నీ కుటుంబీకులు నీవు చేసిన మేలును బట్టి వారు కృతజ్ఞత చూపకపోతే నువ్వు ఎంత బాధపడతావు? మరి నిన్ను సృష్టించిన యేసయ్య నీ పట్ల ఆశించింది కృతజ్ఞత. ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం ఆయనకు? అవును, 10 మంది ఎక్కడికి వెళ్ళారు? లోకంలో కలిసిపోయారు. చూద్దాం ఆ 10 మంది ఏ స్థితిలో ఉన్నారు. దేవునికి ప్రియమైన మరి మొట్టమొదటి వారిని చూసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వాడిగా ఉంటూ మొట్టమొదటి కట్ట ఏం చేశాడట? తన కట్టులు కుష్ఠరోగమే లేదు అనుకుంటున్నాడట. నాకు కుష్ఠరోగమే లేదు అని తలంచి గర్వముతో విర్రవీగి దేవుని మర్చిపోయాడటండి. దేవునికి స్తోత్రం కలుగున్న గాక. దేవునికి ప్రియమైన ఈనాడు కొంతమంది దేవుడు చేసిన మేళ్లను పొంది వెంటనే మర్చిపోయి వారు భూమి మీద లేరంటారా? వారిలో ఉన్నది ఏముంది? గర్వము. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారు ఆ దినము ఆ కుష్ఠరోగి అనుకుంటున్నాడట, నాకు కుష్ఠరోగమే లేదంటున్నాడట. వానిలో ఉన్నది గర్వము. ఆ గర్వం వలన తను దేవుడు చేసిన మేలుని మర్చిపోయాడు. గతించిన కాలంలో ఎన్నో మేలులు చేసిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించకుండా కృతజ్ఞత లేనివారుగా జీవిస్తే వారు గర్వముతో ఉన్న మనుషులే. దేవునికి ప్రియమైన అటువంటి స్థితిని, అటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఎల్లప్పుడూ ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి ఒకసారి గమనించు. దేవునిలోనికి రాకముందు, దైవ సన్నిధిలో అడుగు పెట్టకముందు నీ స్థితి ఏంటి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఏదున్నను ఏది లేకున్నాను దేవునికి ప్రియమైన మేరా మనము పుట్టినదే పాపములో. ఆ పాపాన్ని తన రక్తం చేత కడిగాడు. అది చాలదా?
దేవునికి మహిమ కలుగును గాక. సర్వ సుఖాలు అందించే పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది చాలదా? దానిని బట్టి అయినను ప్రభు యేసు క్రీస్తు వారి పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనను ఈ లోకంలో జీవిస్తున్న నీవు, ఈ లోకంలో నివసిస్తున్న నీకు దేవుడు ఎన్నో మేలులు చేశాడు. మన దైనందిన జీవితము, మన గతించిన కాలాన్ని ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే లెక్కకు మించిన ఉన్నాయి. ఆయన దినదినము నిన్ను పట్టించుకుంటున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీవు అద్దం ముందు నిలబడి నీ తలను దువ్వుకుంటావు, కానీ ఎన్ని వెంట్రుకలాయో గుర్తుపడతావా? యేసు ప్రభు పట్టించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధంగా రాశాడు, నీ తల వెంట్రుకలు నేను లెక్క పెడతానంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ తల వెంట్రుకలు లెక్క నీకే ఉంది, కానీ ప్రతిదీ ఆయన నీ పట్ల చూస్తున్నాడు. నీ దినచర్యలో ఆయన ఉంటాడు, నీ దైనందిన జీవితంలో ఆయన ఉంటాడు, నీ ప్రయాణంలో ఆయన ఉంటాడు. అన్ని విషయాలు ఆయన తోడుగా నీకు ఉండి నడిపిస్తున్నాడు. మరి అటువంటి యేసయ్య నీ దినాన మరిచి, ఆయన చేసిన మేలుని మరిచి అంటున్నాడట. ఈ కుష్ఠరోగి గర్వంతో మాట్లాడుతున్నాడట, నాకు అసలు కుష్ఠరోగమే లేదు, ఇది నేను బాగు చేసుకున్నాను. ఈరోజు చాలామంది ఇది నేను సంపాదించుకున్నాను, ఈ చదువు నేను చదువుకున్నాను, ఈ ఆస్తి నేను సంపాదించుకున్నాను, ఈ ఉద్యోగం మరి నేనే సంపాదించుకున్నాను, నాకున్న విద్య వలన, నాకున్న తెలివి వలన. నీ తల్లిదండ్రులకు ఆ జ్ఞానము దేవుడు ఇవ్వకపోతే నిన్ను అంత విద్య చదివించరు. ఒకవేళ నీ తల్లిదండ్రులు అంత విద్యను చదివించినా నీకు ఆ జ్ఞానం రాదు. యేసయ్య ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహిస్తేనే ఆ జ్ఞానం పొందుకున్నావు. దేవుడు అనుగ్రహిస్తేనే, దేవుడు ప్రేరేపిస్తేనే నీ తల్లిదండ్రులు నీ పట్ల అంత ప్రేమను చూపించారు. గుర్తుంచుకో ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పరమ తండ్రి. ఆయనకి మనమందరం బిడ్డలమే. మన భవిష్యత్తు ఆయనకి కావాలి, మన బాధ్యత ఆయనపై ఉంది, లేదంటారా? అందుకే ఆయన అంటాడు కదా, ప్రయాసపడి భారం మోచిన సమర్థమైన జనులారా నా యొద్దకు రండి, మీ కాడి బరువైనది, నా కాడి తేలికైనది, మీ బరువైన కాడి నా మీద మోపండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి అర్థం ఏంటంటే, మీ బాధ్యతలన్నీ నాయి, మీ రెస్పాన్సిబిలిటీలన్నీ నాయి, నా మీద వేయండి అంటాడు. మీ పైన మీ కొరకు నేను ఒక బాధ్యతని కలిగి ఉన్నాను, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాను. అలా ఎవరు తీసుకుంటారండి ఈరోజు? ఏమండి, మైనారిటీ తీరితే తల్లిదండ్రులకు పిల్లల బరువు, మేము పోషించలేము, తిండి పెట్టలేము. వృద్ధాప్యం వస్తే తల్లిదండ్రులు పిల్లలకు బరువు, మీరు ముసలైపోయారు, మిమ్మల్ని ఎవడు పోషిస్తాడు? కన్నా యేసయ్య అంటాడు, ఏ సమయంలోనూ ఏ ప్రాయంలో ఉన్నా నిన్ను హత్తుకుంటాను, నిన్ను ఎత్తుకుంటాను. హల్లెలూయా. నన్నెత్తుకో యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. కన్నా తల్లి మరచిన నే మరువానంటివే, బంధువులు స్నేహితులు వదిలేసిన వదలనంటివే. కన్నా తల్లి మరచిన నే మరువానంటివే, బంధువులు స్నేహితులు వదిలేసిన వదలనంటివే. మంచి మనసున్న యేసు మరువగలనని ప్రేమ, మంచి మనసున్న యేసు మరువగలనని ప్రేమ. నన్నెత్తుకో యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడి దినము పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు మైనారిటీ తీరిన తర్వాత, నీకు వయసు వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులకు నువ్వు బరువు అయితే ఆయనకు బరువు కాదు. నువ్వు ఆయన వైపు తిరుగు, ఆయన ఆశ్రయించు. ఆయన ప్రభు యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునే గాక. ఒకవేళ నీకు వయసు అయిపోయింది, నీ కన్నబిడ్డలకి నువ్వు బరువు అయిపోయావు వృద్ధాప్యంలో, అయితే ఆయన వైపు తిరుగు, మోకరించి ప్రార్థన చెయ్యి, ఆయన ఆదుకుంటాడు నిన్ను. హల్లెలూయా. అంత మంచి గొప్ప దేవుడు యేసయ్య. నిన్ను విడిచిపెట్టడు ఆయన.
అందుకే ఆయన అన్నాడు కదా, నీవు నా సొత్తు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నా ప్రాపర్టీ అంటున్నాడు ఆయన. మరి ఈరోజు ఈ లోకంలో పిల్లలైన వారు ప్రాపర్టీస్ చూస్తారు, ఆస్తులు అంతస్తులు చూస్తారు. తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు ఉంటే పంచుకుంటారు, లేకపోతే తుంచుకుంటారు. కానీ నా యేసయ్య అలా కాదండి. నీకు ఆస్తున్నా లేకపోయినా ఆయన నిన్ను చారదీస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను కన్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అంటున్నాడు కదా, నీవు నా సొత్తు అంటాడండి. ఎవరు అటువంటి భారాన్ని కలిగి ఉన్నారు ఈరోజు? లేరండి. మరి అటువంటి యేసయ్యని విడిచిపెట్టేస్తావా ఈరోజు? కృతజ్ఞత లేకుండా గర్వంతో మాట్లాడుతావా? చేసిన మేలులను మర్చిపోతావా? హల్లెలూయా. మర్చిపోవద్దండి. ఆయనకు నువ్వు భారం కాదు. ఎందుకంటే ఆయన నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు. ఏమెట్టి కొన్నాడు? ప్రాణమెట్టి కొన్నాడండి. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రాణం పెట్టి కొన్నాడండి. మనుషులుగా మనం ఏంటో నీ కోసం నేను ప్రాణం పెడతానంటారు చాలామంది. ఎలా పెట్టగలవు? నీ ప్రాణం ఆయనలోకి వెళ్ళదే, మరి ఆయన ప్రాణం నీలోకి రాదే. ప్రాణానికి ప్రాణంగా పెట్టగలిగిన వాడు తిని ప్రాణాన్ని పొందుకున్నాడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈరోజు ఆ యొక్క మొట్టమొదటి కుష్ఠవ్యాధి గలవాడు స్వస్థత పొందిన తర్వాత దేవుడు చేసిన మేలుని మరిచి గర్వంగా తిరిగాడట. అది మనకు ఉండకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. రెండో వాడిని చూద్దాం. దేవునికి రెండో వాడు తాను శుద్ధుడగుట చూచి సంతోషంతో తబ్బిబ్బై ఇంటి వారి ఎదుకు వెళ్ళి ఆనందించి దేవుడు చేసిన మేలుని పొంది స్వార్థంతో జీవిస్తున్నాడటండి. వీళ్ళేముందే? స్వార్థము. దేవుడు చేసిన మేలు చూశాడు, కుష్ఠవ్యాధి పోయింది, ఆనందంతో తబ్బిబ్బైపోయి ఎక్కడికి ముందు వెళ్ళాడు? ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఇంటోళ్ళు తగిలేశారు కదా. మరి నువ్వు కుష్ఠోడురా బయటికి పో అన్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా వ్యాధి బాగయింది అన్నాడు. దీన్ని ఏమంటారు? స్వార్థము. నీ కొరకైనా జీవిస్తావు, నీ బిడ్డల కొరకైనా జీవిస్తావు, నీ కుటుంబం కొరకైనా జీవిస్తావు. నశించే ఆత్మల కొరకు నీకు భారం లేదా? దేవునికి స్తోత్రం కలుగునే గాక. నశించే ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నావు. ఎప్పుడైనా ప్రభా నా ఆత్మను రక్షించుకున్నావు, నా వల్ల అనేక మంది నశించిపోతున్నారు, వారిని కూడా రక్షించాను ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నా? ప్రియ సహోదరి సోదరుడు, ఎంత మాత్రం నాకు కావాలేనా? అదివ్వు ఇదివ్వు అదివ్వు అంటున్నా కానీ ఒక ఆత్మ కొరకైనా ప్రార్థించవా? ప్రార్థించాలి. నేను స్వార్థం ఉండకూడదు. అతను మా కృష్ణుడికి స్వార్థం ఉంది. గృహస్థుల దగ్గర పరిగెట్టాడు, చూపించుకున్నాడు, ఆనందిస్తున్నాడు. అంటే నువ్వు బ్రతికితే చాలా, నీ కుటుంబంలో ఉన్నవారికి రక్షణ లేదేమో, నీ గ్రామంలో ఉన్న రక్షణ లేదేమో, వారి కొరకు ప్రార్థించు. భారం కలిగి ప్రార్థించాలండి. అమండి, నీ కొరకే ప్రార్థించడం కాదు, నీ తోటి వారి కొరకు ప్రార్థించు. మరి ప్రభువైన యేసుక్రీస్తు నీకు చెప్పలేదా? నిన్ను వల్ల నీ పొరుగు వారినే ప్రేమించు. ఎలా ప్రేమిస్తావు? ఏమిచ్చి ప్రేమిస్తావు? ఎన్ని రోజులైతే ఇవ్వగలవు? అసలు ఇక్కడ ఏముందని ఇవ్వగలవు? నా దగ్గర ఏముందని ఇవ్వగలము? సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఇవ్వగలడు నీకును నాకును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. మన సహోదరుల కొరకు ప్రార్థన చేద్దాం. మన తోటి వారి కొరకు ప్రార్థన చేస్తాం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయి అంటాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించండి. స్వార్థము కలిగి ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎక్కడికి వెళ్దామా, ఏం కట్టుకుందామా, ఏం తయారు చేద్దామా, ఏమి నిర్మించుకుందామా, ఇది కాదండి యాతన. ఆత్మల కొరకు భారము కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవులుగా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మూడో వాడి సంగతి మనం చూసినప్పుడు, దేవునికి ప్రియమైన మేరా, మూడో వాడు తాను శుద్ధుడొకట చూచి ఆశ్చర్యపడి ఇది నిజమా అనుకున్నాడటండి. వాడు బాగుపడిపోయాడు. వాడి శరీరాన్ని వాడు చూసుకున్నాడు. ఇది నిజమా? నిజంగా నాకు రోగం తగ్గిపోయిందా? నిజంగా నేను బాగుపడిపోయాను అనుకున్నాడు. అనుకొని కుష్ఠరోగము మరలా వస్తుందా అని అనుమానంతో జీవించడం మొదలెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళేముందో అనుమానము. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా దేవుని సన్నిధికి వచ్చావు కదా, దేవుడు నా ప్రార్థన వింటాడా? దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? వింటే నా స్థితి ఎందుకు ఎలాగ ఉంది? ఒకవేళ నా స్థితి బాగా మళ్ళీ వస్తుందేమో, అలా అనుకోకూడదండి.
యోబు భక్తుడు ఏమంటున్నాడు? నేను దేనికైతే భయపడ్డాను అదే నా మీదకి వచ్చిందంటాడు ఆయన. నువ్వు భయపడకూడదు. కుష్ఠరోగం పోయింది కదా, ఇంకెంత భయము? అనుమానం ఇతనికి. ఈరోజు చాలామంది అటువంటి వారు లేరా? అనుమానించేవారు. దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడా? ఎప్పుడైతే నువ్వు అనుమానంలో ఉంటావో, అనుమానం వెనకాల ఒకటి ఉంటుంది, పెనుభూతం. అది వచ్చి నేను పడుతుంది. దేవుని స్తోత్రం కలుగునే గాక. అనుమానం ఉండకూడదు. దేవుడు నన్ను రక్షిస్తాడు. ఎందుకంటే నిన్ను అడగకుండా ఆయన ప్రాణం పెట్టాడు, నిన్ను ఎందుకు రక్షించడు ఆయన? దేవుని స్తోత్రం కలుగునే గాక. చిన్నపిల్లడు చాక్లెట్కి ఏడుస్తున్నప్పుడు ఆడిచ్చినంత వరకు ఏడుపు వదలడం. 2 దెబ్బలు తినైనా ఆ ఏడుపు విడిచిపెట్టడం పొందుకున్నంత వరకు. మనం కూడా దేవుని చూసి చిన్నపిల్లలు కనుక ఆయన ఇచ్చినంత వరకు కష్టమైన నష్టమైన కన్నీలైనా ప్రార్థనలు పెనుగులాడవలసిందే. దేవుని స్తోత్రం కలుగునే గాక. అనుమానించకుండా ఆయన్ని. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మూడోవాడు ఎటువంటి వాడట? మరల ఈ కుష్ఠరోగం నాకు వచ్చేస్తుందేమో, మరలా నేను కుష్ఠరోగిని అయిపోతానేమో. వీడి బ్రతుకు ఎటువంటిదంటే, మీకు ఎప్పుడూ చెబుతుంటాను ఒక కథ. ఒక మహారాజు ఒక అడుక్కున్నోడిని చూశాడు. పాపం వాడు పుట్టిన దగ్గర నుంచి బికారిగానే ఉన్నాడు, అడుక్కుంటున్నాడు. వాడిపై ఆ మహారాజుకు ప్రేమ కలిగింది, దయ కలిగింది. వాడిని పిలిచి, రబ్బాయ్, నీ స్థితిని నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాను, మంచిదే, నీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను రా అన్నాడట. అయ్యా, అంతకన్నా ధన్యత ఏముంది అన్నాడు. హల్లెలూయా. అవును, ఓకే, నా రాజ్యంలోనూ ఒక అర్ధరాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడట. అంటే ఉదాహరణకి మీకు అర్థమైనట్టు చెప్తాను. ఆ రాజు దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, నీకు ఒక 50 కోట్లు ఇస్తాను అన్నాడు. సూపర్ కదా మరి. మరి 50 కోట్లు ఉంటే కరువేముందే? అవును, ఓకే, అలాగే రాజుగారు తప్పనిసరిగా. అంటే వీడు కూడా రాజు అయిపోతున్నాడు అర్ధరాజ్యానికి. వెంటనే తిరిగి వెళ్ళి మళ్ళీ అనుమానం వచ్చిందట. ఓకే, రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు నేను ఎంతవరకు అడుక్కున్నాను కదా, మరి ఈ అడుక్కుని చెప్పని కడుక్కొని దోసుకోవచ్చా అన్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకురా అన్నాడట. ఒకవేళ మళ్ళీ నేను పేదోడిని అయిపోతే మళ్ళీ నాకు చెప్ప దొరకదు కదా అడుక్కోవడానికి. ఒరే భ్రష్టుడా, 50 కోట్లు అర్ధరాజ్యాన్ని ఇచ్చిన నువ్వెంతరా బెకారోడు అయిపోతావు? అనుమానం. అర్ధరాజ్యం ఇచ్చిన తర్వాత కూడా వాడు అంటున్నాడు, ఈ అడుక్కుని చెప్పిన కడుక్కొని దోసుకుంటాను అన్నాడట. ఎందుకంటే మరలా నేను బెకారోడు అయిపోతాను అట్లా అనుమానం ఉంది అట్లా. ఆయన ఎవడు బాగు చేయలేడు. ఈరోజు అటువంటి అనుమానం పడక ప్రియ సహోదరి సహోదరుడా. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు నరరూపధారినిగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికే వచ్చాడు ఆయన. అనుమానించుకో. ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీలో గర్వం లేనప్పుడు, నీలో మరి దేవునికి ప్రియమైన మేర మొట్టమొదటిగా నీలో స్వార్థం లేనప్పుడు, ఖచ్చితంగా నీలో అనుమానం లేనప్పుడు దేవుడిని దీవించి ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునే గాక. మరి 4వ వాడు చూసినప్పుడు వాడు కూడా స్వస్థత పొందుకున్నాడు, వాడు కూడా చక్కగా బాగు చేయబడ్డాడు. అయితే దేవునికి ప్రియమైన మేర ఆయన అంటున్నాడు, తన రోగాన్ని నన్ను చూసిన తర్వాత, యేసు ప్రభు నన్ను ముట్టాడా? యేసు ప్రభు నన్ను ఎత్తి మీద చేసి ప్రార్థన చేశాడా? అసలు నాకు మందు ఇచ్చాడా, మాకు ఇచ్చాడా? నేను ఎలా బాగుపడిపోయిన ఆయన వల్ల అనుకుంటున్నారు అని దేవునికి ప్రియమైన మేర వీడే స్వభావంతో, నిర్లక్ష్యమైన స్వభావంతో ఉన్నాడు. ఈరోజు అటువంటి నిర్లక్ష్యమైన స్వభావం నీకు ఉండకూడదు. ఆ రోజు వాడు అంటున్నాడు, యేసు ప్రభు నన్ను ముట్టలేదు, యేసు ప్రభు నాకు ఒక ఆయిల్ రాయలేదు, యేసు ప్రభు నా నెత్తి మీద కూడా చెయ్యలేదు, నా మట్టుకు నేనే బాగుపడిపోయాను, నా మట్టుకు నేనే స్వస్థపరచబడ్డాను, నా మట్టుకు నేనే సాధించేసుకున్నాను. చాలామంది అంటూ ఉంటారు కదా, ఇది నా మట్టుకు నేనే చేసేసుకున్నాను. ఎలా చేసేసుకున్నావు? నీ మట్టుకు నువ్వు పుట్టేసావా? ఏమండి, ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఉదాహరణకు ఒక మంగళోడు ఉన్నాడు అనుకోండి. మంగళోడు తల కట్ చేసుకోగలడా? గూస్తే గుండెం గీసుకుంటూ ఒకరు ప్రయత్నం చేసి చేసుకోగలడేమో, కానీ ఒకరికొకరు సహాయం ఉండాలి. మరి లోకంలో ఒక పనికి ఇంకొక పనికి దేవుడు ఏర్పాటు చేసి ఆ పనిని ఈ పనిని కలిపి జీవితకాలం ముందుకు జరిగిస్తున్నప్పుడు నీ అంతలు నువ్వెలా చేసేసుకుంటావు పనులు?
మరి నేనే సాధించేసుకున్నానని ఎలాగనుకుంటావు? నేనే సరిపెట్టేసుకున్నాను ఎలాగనుకుంటావు? అలా అంటున్నాడు. నిర్లక్ష్యమైన స్వభావము. కుష్ఠరోగం పోయిన తర్వాత నా మట్టుకు నేనే బాగుపడిపోయాను, నా మట్టుకు నేనే స్వస్థపరచబడ్డాను, ఆ యేసు ప్రభు నన్ను ముట్టాడా, ఆ యేసు ప్రభు నన్ను ఎత్తుమ చెయ్యేశాడా అని అంటున్నాడండి. ఈరోజు అటువంటి మనుషులు భూమి మీద లేరంటారా? ఎంతమంది లేరు? నాది అంటున్నారండి. నేను చేసుకున్నాను, నేను సాధించాను, నేను వెళ్ళాను, నీతో యేసయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని నడిపిస్తున్నాడు. అటువంటి నిర్లక్ష్య స్వభావం ఈరోజు నీలో ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టముగా నీతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవునికి ప్రేమ. ఐదవ వాడు మనం చూసినప్పుడు, ఐదవ వాడు బాగుపడి చూశాడు. అమ్మయ్య అనుకున్నాడటండి వాడు. ఏడు వదిలేసింది అనుకున్నాడంటే, దరిద్రం వదిలింది అనుకున్నాడట. అనుకొని నా అదృష్టం పండింది అని గంతులు వేస్తూ దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మరి పాటలు పాడుతున్నాడు, మంచి చక్కగా చేస్తున్నాడు, మంచిదే. కానీ అన్ని రకాలుగా వాడు ఆనందిస్తున్నాడు, కానీ దేవుని శక్తిని గుర్తించలేదట వాడు. అంటే వాడిలో ఏముంది? ప్రేమ లేదు. దేవుని ప్రేమను గుర్తించలేదు. ఏంటా ప్రేమ? ఇప్పుడు వాడికి కుష్ఠరోగం ఉందండి, చనిపోవడానికి వెళ్తున్నాడు వాడు. అక్కడ వాడు కుష్ఠరోగుల గ్రామంలో ఉన్నాడు. యేసయ్యకి ఎవరు చెప్పారు? ఇప్పుడు మన పట్ల ఎవరైనా మనకు తెలియకుండా వచ్చి మనకు కావాల్సిన అవసరం మనకు తీర్చేశారు అనుకోండి, మరి వారి పట్ల మనం ప్రేమ చూపిస్తామా? చూపిస్తాం కదండి. ఏమండి మా కోసం మీకు ఎలా తెలిసిందండి? నిజంగా సమయానికి వచ్చారండి, నిజంగా గొప్ప గండాన్ని తప్పించేశారండి. ఎలా తెలుసు? దేవుడు కల్పించాడు. ఆ సందర్భం వారు కల్పించారు, వారి వల్ల నువ్వు సహాయం పొందుకున్నావు. మరి అలా చెప్పాలి కానీ ఆనందించావు, అన్నీ చేసావు, దేవుని ప్రేమను గుర్తించట్లా. ప్రేమను గుర్తించాలి. ఆ సమయంలో మరి యేసయ్య ఎందుకు అక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. మరి యెరూషలేముకి వెళ్ళవలసిన వ్యక్తి ఆ లెపర్సీ కాలనీ కింద ఒక గ్రామం అని రాయబడి ఉంది అక్కడ. ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆయనకి ఎవరు చెప్పలేదు. అక్కడ కుష్ఠరోగులు ఉన్నారని, వారేమో బాధపడుతున్నారని, వారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెళ్ళాడు అక్కడికి. మరి ఇది ప్రేమ కాదా? దేవునికి ప్రేమ మేర పరలోక రాజ్యంలో ఒక నిండు సభ జరుగుతుందండి. ఏంటో తెలుసా? భూమి మీదకి ఎవరు వెళ్తారు? ఎందుకు? పాపము ప్రబలిపోయింది. భూమి మీద ఉన్నవారు అందరూ పాపాత్ములే. ఇప్పుడు పాపాన్ని తనకు అంటకుండా పాపుల మధ్యలో నివసించి భూమి మీద ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఎవడు దగ్గరికి వెళ్తాడు పాపాన్ని అంటించేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు భూమి మీదకి కొంతమంది ప్రబుద్ధులు వచ్చారు, పాపాన్ని అంటించుకొని పోయారు. మరి దేవుని బిడ్డలైన వారు రక్షించేది ఎవరో? అవును, అప్పుడు తండ్రి అయిన యెహోవా నేనే భూమి మీదకి వెళ్తాను కుమారునిగా యేసు ప్రభుగా అవతరించి పాపాలన్నింటినీ కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్త ప్రోక్షణ చేస్తాను, నా బిడ్డలను రక్షించుకుంటాను ప్రేమ చూపించాడు. దేవునికి మహిమ కలుగునే కాక. ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన చూస్తున్నాడు. నిన్ను ప్రేమించాడు కనుకనే శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. మరి ఆ ప్రేమను గుర్తించాలి కదా, గుర్తించలేదు. ఈ ఐదోవాడు మంచిది. అటువంటి ఐదోవాళ్ళు ఏముంది? నిర్లక్ష్య స్వభావము. ఇటువంటి నిర్లక్ష్య స్వభావం నీకు ఉండకూడదు. మరి ఆరో కుష్ఠరోగిని మనం చూసినప్పుడు వీడు స్వస్థత పొందుకున్నాడు, వీడు ఆనందిస్తున్నాడు. చక్కగా ఆనందించి ఇంటి దగ్గరికి వెళ్ళాడు, హాయిగా ఉన్నాడు. ఉండంటాడు, దేవుని దగ్గర తిరిగి వెళ్ళలేదు. కొన్ని యాజకుని దగ్గరికి వెళ్ళలేదు. ఏముంది ఆయన చేసిన మీద ఒక 100 రూపాయలు కానుకిస్తే చాలు. హల్లెలూయా. 100 రూపాయలు కానుకిస్తే దేవుడు ఆనందించడండి. దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈరోజు చాలామంది అన్యులు ప్రార్థన చేయించుకుంటారు, మా కోసం ప్రార్థన చేయండి అంటారు. అది కృతజ్ఞత లేని ప్రార్థన. సేవకుడిగా విశ్వాసులుగా మీరు ప్రార్థన చేస్తే చెయ్యొచ్చేమో, కానీ
అవతల వారికి కృతజ్ఞత ఉండదు. ఎందుకంటే వారిచ్చిన డబ్బు వైపు మాత్రం చూస్తే, దేవుని సన్నిధికి మేము 100 పంపించాం, దేవుని సన్నిధికి మేము 50 పంపించాం, అది కృతజ్ఞతే కాదండి. దేవుని డబ్బుతో ముడికట్టకూడదు. అంటే ఆరు వాడికి ఏమి లేదు, దేవునికి హృదయం ఇవ్వలేదు. ఏమిచ్చాడు? డబ్బులు ఇచ్చాడు, బాగుపడిపోయాడు, ఇంటికి వెళ్ళాడు, ఒక 100 1000 సన్నిధికి పంపించేశాడు, తీసుకోమని పాస్టర్. దేవుడు అడిగేదేంటి? నీ హృదయానికి అది అడుగుతున్నాడు ఆయన. ఏమండి, ఇప్పుడు దశమభాగము ఎందుకో మనం పాస్టర్ గారు మీరు చెబుతారు అని మీరు అనొచ్చు. అది దేవునికి ఇచ్చినట్టుగా దేవుని సేవకుడికి ఇస్తున్నారు. దేవుని సేవకులు పోషించాలని నియమం ఉంది. కానీ మీరేమనుకుంటున్నారు? 100 పంపించేశాను, చాలామంది దేవుని సంధికి విరాళం ఇచ్చేశాను, అది ఆశీర్వాదం కాదు. నీవు మొట్టమొదటి హృదయం ఇవ్వు, నీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వు. అప్పుడు దేవుని యందు నీకు కృతజ్ఞత కలిగి ఉన్నట్లు, దేవునికి మహిమ కలుగుని గాక. నీ హృదయం ఇవ్వు, నీ హృదయంలో దేవునికి స్థానం లేదు. నువ్వు 100 పంపిస్తావు, 1000 పంపిస్తావు, అది నువ్వు అప్పుడు నీ హృదయం ఎక్కడ ఉంది? డబ్బు మీద ఉంది. నేను డబ్బు పంపించాను కదా. డబ్బు పంపిస్తే దేవుడు ఆశీర్వదించేస్తాడా? ఆశీర్వదించడం లేదు. నువ్వు దేవుని యొక్క పనివాడిని పోషిస్తున్నావు, మంచిది. విరాళం ఇస్తున్నావు, మంచిది. దేవుని యొక్క సన్నిధికి, దేవుని సేవకుని. కానీ దేవునికి నువ్వేమి ఇస్తున్నావు? నీ హృదయాన్ని ఇస్తున్నావా, లేకపోతే 100 నోటుతో ముడిపెడుతున్నావా? హల్లెలూయా. ఈరోజు అటువంటి బోధలు కూడా వచ్చాయి. ఎందుకంటే విశ్వాసులు కూడా బాగా తెలివైన వాళ్ళు కదా. అయితే దేవుడు హృదయాన్ని ఇమ్మన్నాడు కదా, మరి డబ్బు వాసులు చాలామంది దశంభాగాలు కూడా ఇవ్వడం మానేస్తున్నారు. అది కూడా పాపమే. ఖచ్చితంగా దేవునికి దశంభాగం ఇవ్వాలి. ఎందుకంటే అది మోషే నియమించిన నిబంధన. దేవుడు మోషేకు నిబంధన ఇచ్చాడు కనుకనే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కనుకనే. నీ కష్టాజితులో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి, 10వ భాగం దేవునికి ఖచ్చితంగా ఇచ్చేవలసిందే. కానీ దానితో ముడిపెట్టద్దు, డబ్బుతో ముడిపెట్టద్దు. నీ హృదయం అడుగుతున్నాడు దేవుడు. మరి 6వ కుష్ఠరోగి హృదయాన్ని ఇవ్వలేదు, హృదయంలో దేవుని చేర్చుకొనలేదు కనుక వాడును కృతజ్ఞత లేనివాడే. హల్లెలూయా. దేవునికి ప్రియమైన మరి 8వ కుష్ఠరోగి దగ్గరికి మనం వచ్చినప్పుడు, 7వ కుష్ఠరోగి దగ్గరికి వచ్చిన మనము, వీడు కూడా బాగుపడ్డాడు, అన్ని విషయాలు సంతోషిస్తున్నాడు. కానీ వీడు సిలువుని ఎత్తుకొని యేసుని వెంబడించలేదు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే చర్చికి వచ్చి కానుకేసి ప్రార్థించి వెళ్ళిపోవడమే కాదు, కానీ దేవుని వెంబడించాలి. ఒకవేళ దేవుని వెంబడించకపోతే నీకు ముక్తి మార్గం లేదు కదా. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జయం. అందులో మొదటిదే నేనే మార్గం. మరి ఆయన మార్గంలో వెంబడించాలి కదా. ఉదాహరణకు నువ్వు ఒక తెలియని పట్టణానికో గ్రామానికో వెళ్ళావు, నీకు అడ్రస్ తెలియదు. నీకు ఆ గ్రామస్తుడు ఆ పట్టణస్తుడు కనిపించాడు. ఆయన అడుగుతా, బాబు పలానా వాళ్ళ ఇల్లు ఎక్కడా, ఏ ప్రదేశంలో ఉంది అంటే ఆయన అంటాడు, నా వెనకాల వచ్చి అంటాడు ఆయన. లేకపోతే అగో చూపిస్తాను కదా, ఈ మార్గం గుండా వెళ్ళిపో అంటాడు ఆయన. మరి ఆయన చూపించిన మార్గం గుండానే వెళ్ళాలి, లేకపోతే ఆయన వెంబడిస్తే కదా నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు. అలాగుననే ప్రభా యేసుక్రీస్తు వారు ఈ దిన నేనే మార్గం అన్నాడు ఆయన. ఆయన వెంబడించాలి. వెంబడింపలేని జీవితమో కృతజ్ఞత లేని జీవితమే. దేవుని స్తోత్రం కలుగునగాక. నువ్వు యేసయ్యను వెంబడించాలి. దేవునికి ప్రియమైనరా, యేసయ్యను వెంబడించడం అంటే ఆయన ప్రతి మాట చొప్పున నువ్వు జీవించాలి, ఆయన ప్రతి మాటకు లోబడాలి. అంటే వాక్యానుసారమైన జీవితం జీవించాలి. నీ పాపాలను ఒప్పుకోవాలి, నీ ఒప్పుకున్న పాపాలు విడిచిపెట్టాలి. అటువంటి పాపాలు మరలా నీ హృదయంలోకి రానియకూడదు. ఎప్పుడు యేసయ్య సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే కష్టమైన, కన్నీరైన, వేదనైన ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే నీ జీవితం. దేవునికి మహిమ కలుగునే గాక. కష్టమైనా, కన్నీరైనా, నిందలైనా, బాధలైనా, కష్టమైనా, కన్నీరైనా, నిందలైనా,
ఎప్పటికైనా నీతోనే ఉంటానయ్యా యేసయ్యా, నీలోనే ఉంటానయ్యా యేసయ్యా, నీతోనే ఉంటానయ్యా యేసయ్యా, నీలోనే ఉంటానయ్యా యేసయ్యా. హల్లెలూయా. కష్టమైన కన్నీరైన నిందైన వేదన నన్ను వెంబడించవలసిందే. అప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్న దేవుని బిడ్డగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునే గాక. అలాగే దేవునికి ప్రియమైన మరి 8వ వార్డులో ఏముందట? వాడికి స్వస్థత వచ్చింది, వాడు మేలు పొందుకున్నాడు, అన్ని విషయాల్లో బయటపడ్డాడు. యేసుకు సాక్షిగా జీవించట్లేదు వాడు. 8వ వాడికి ఏముంది? సాక్షిగా లేడు. మరి యేసు ప్రభు సాక్షిగా ఉండవా? ఈరోజు నువ్వు క్రైస్తవుడు అయితే నీ పట్ల చేసిన మేలులు బట్టి, లేకపోతే ఎవరైనా నిన్ను బయటికి వెళ్తే నువ్వు క్రైస్తవుడు అంటే ఏం చేస్తావు? కాదండి కాదండి నేను క్రైస్తవుని కాదండి అని చెప్పుకుంటావా? అయితే దేవుని నీకు కృతజ్ఞత లేదు కదా. నేను మొదటి రోజుల్లో యేసు ప్రభును సొంత రక్షకంగా అంగీకరించినప్పుడు నాకు చాలా సిగ్గు అండి. యేసు ప్రభుని చెప్పుకుంటేనే సిగ్గు, యేసు ప్రభు బైబిల్ పట్టుకుంటేనే సిగ్గు. ఆ సంఘానికి వెళ్ళినప్పుడు, ఆ దైవ స్వరూపి సంఘానికి వెళుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఇంకొక సంఘానికి వెళ్తున్నప్పుడు, ఆ తగరపోలస అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళగానే నా బైబిల్ని వెనకాల పెట్టేసుకొని దించుకొని వెళ్ళిపోయాడండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అక్కడ చాలామంది ఉంటారు. అడిగితే ఎక్కడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను చెప్తే చాలా నామోసి, నాకు సిగ్గు, అవమానం, హేళన చేస్తారని. అటువంటి దినాలు కూడా నాకు ఉన్నాయండి. అవును. కానీ రోజు యేసు ప్రభు నిన్ను సాక్షిగా ఉండమంటున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము పంచుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము పంచుకుంటావా? అన్యజనుల మధ్యలో క్రీస్తు యేసు నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు యేసు నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? హల్లెలూయా. అవును. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండకపోతే నీ క్రియలలో మార్పు లేదు. అవును, నీ క్రియలలో మార్పు లేకపోతే అన్యజనుల మధ్య యేసయ్య నామము అవమానము కలుగుతుంది, యేసయ్య నామము అవహేళన చేయబడుతుంది. కనుక నువ్వు క్రీస్తు సాక్షిగా ఉండాలి. ఆ దినం ఆ కుష్ఠరోగి స్వస్థత పొందుకున్నాడు, మేలుని పొందుకొని క్రీస్తు సాక్షిగా జీవించలేక అనేకమైన వారి మధ్యకి వెళ్ళి క్రీస్తు నామమును అవహేళన చేస్తున్నాడు. అటువంటి జీవితం నీకుంటే నీవు కృతజ్ఞత లేని వారివే కదా. అవునండి, మనము క్రీస్తుకు సాక్షులుగా ఉందాము. మంచిది. దేవునికి ప్రియమైన మరి 9వ వాడు చూసినప్పుడు వాడు కూడా చక్కగా స్వస్థపరచబడ్డాడు, ఆనందంగా ఉన్నాడు, వాడి జీవితం మారిపోయింది. కానీ దేవునికి ప్రేమ ఆచార భక్తిని చేస్తున్నాడటండి. ఆచార భక్తి అంటే తెలుసు కదా. ఆచార భక్తి అయితే దేవుని యందు నీకు కృతజ్ఞత లేదు. ఏదో చర్చికి వెళ్ళాలి, కూర్చోవాలి. ఆచార భక్తి అంటే రక్షణ ఉండదు. రక్షణ లేకపోతే దేవుని నీకు పాలు పంపులు లేవు. దేవునికి మహిమ కలుగునే గాక. ఆచార భక్తి కాదు, కానీ ఆత్మ సత్యముతో ఆరాధనకి అవసరము. ఈరోజు నువ్వు ఇక్కడ బైబిల్ చర్చిలో కూర్చున్నావు, బైబిల్ చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థిస్తున్నావు, అన్నీ బాగున్నాయి. కానీ జీవ గ్రంథంలో నీ పేరుందా? వ్రాయబడింది కదా పరిశుద్ధ గ్రంథంలో. ఏమని? జీవ గ్రంథంలో పేరు లేని వారు ఎక్కడికి వెళ్తారో? పాతాళానికి వెళ్ళిపోతారు. అక్కడ నీకు రక్షణ లేదు. దేవుడు అడుగుతాడు, షో మీ యువర్ ఐడెంటిటీస్, చూపించు నీ గుర్తింపు కార్డు. ఏమండి ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమడుగుతారు? హల్లెలూయా. ఎక్కడ వెళ్తే అక్కడ ఏమడుగుతారు? ఆధార్ కార్డు. ఆధారం ఉందా? మరి నీకు ఆధారం ఉందా అక్కడ చెప్పడానికి?
నీకు పరలోక రాజ్యంలో ధవల సింహాసనం మీద యేసయ్య కూర్చుంటాడు. నువ్వు తీర్పుకు నిలబడినప్పుడు ఆయన అడుగుతాడు, నా ప్రియ కుమార్తె కుమారుడా, ఉందా ఐడెంటిఫికేషన్, గుర్తింపు కార్డు ఉందా? అప్పుడు వెంటనే అక్కడ ఎవరు ఉంటారు? నలుగురు దూతలు. రఫాయేల్ ఉంటుంది అక్కడ. రఫాయేల్ అనే దూత గ్రంథాన్ని తెరిచేస్తుంది, ఇలాగా పేరు చూసేస్తుంది. పాస్టర్ డేవిడ్ పేరు లేదండి. నా పేరు లేకపోవడం ఏంటండి? అటు పాటలు బాగా పాడతాడు, ప్రసంగాలు బాగా చేస్తాడు, అక్కడికి రక్షణ లేదు అడికి. అవును, ఈరోజు ఎంతమంది అలా లేరు? ఆచార భక్తి చేసిన వాళ్ళు దాన్ని అంటారు. నాకు తెలిసిన మా సహోదరి అంటుందిలేండి, ఆ భక్తిని ఏమిటంటారు? తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అంటారట. హల్లెలూయా. ఇటువంటి తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం భక్తి చేసి దేవుడు సహించడు. దేవుళ్ళు నాటుకొని ఉండు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి ప్రేమ ఆచార భక్తి చెయ్యొద్దు, అసత్యమైన భక్తిని చెయ్యొద్దు. సత్యమైన భక్తి, సత్యమైన ఆరాధన చెయ్యి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. అదే కదా కృతజ్ఞత కలిగిన భక్తి, అదే కదా కృతజ్ఞత కలిగిన జీవితము. మీరు చాలామంది రక్షణ లేకుండా మెయింటైన్ అయిపోతున్నారు, కానీ దేవుని బ్లెస్సింగ్స్ వారి మీదకి రావండి. ఇక్కడ ఒకవేళ చక్కగా బ్రతకొచ్చు, కానీ దేవునికి ప్రేమ మేరా ఒక దినాన పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు, దేవుని ముందు నిలబడినప్పుడు, ఆ జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే, పరిశుద్ధ గ్రంథంలో క్లారిటీగా రాయబడి ఉంది, జీవ గ్రంథములో రాయబడిన వారి పేర్లు అని, వారందరూ మరి పాతాళానికి వెళ్ళిపోతారు. అటువంటి శిక్షను మీరు తెచ్చుకోవద్దు. ఆచార భక్తిని చెయ్యొద్దు, తూతూ మంత్రంగా వెళ్ళొద్దు. ఒరిజినల్ భక్తిని చేయండి, సత్యముతో ఉండండి, దేవుని సత్యంతో ఆరాధించండి. ఎందుకంటే నేను ప్రకటిస్తున్నా, యేసయ్య ఏమన్నాడో నేనే సత్యం అన్నాడు కనుక దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆయన ఏమన్నాడో నేనే సత్యమో, ఆయన చెప్పింది సత్యం, అంతే కదా, సత్యమే కదండి. ఆయన 2025 సంవత్సరాల క్రితం వేసే భూమి మీదకి వచ్చిన సత్యమా అబద్ధమా? సత్యమే. నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు, సత్యమా అసత్యమా? సత్యమే. నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య మరలా ప్రాణాన్ని పొందుకుని తిరిగి లేచాడు 3వ దినాన, సత్యమా అసత్యమా? సత్యమే. మరి ఇన్ని సత్యాలు మన ముందున్నప్పుడు మనం ఎందుకన్నా అసత్యమైన ఆరాధన చేయాలి? సత్యమైన ఆరాధన చేద్దాం, రక్షణ పొందుకుందాం. హల్లెలూయా. దేవునికి ప్రియమైనరా, మరి 10వాడెవరు? తను కూడా స్వస్థత పొందుకున్నాడు. పొందుకొని దేవునికి ప్రియమైనరా దేవుని పాదాల మీద పడ్డాడు. ప్రభువా, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన దీవెనని బట్టి, నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నేను స్వస్థపరచబడ్డానయ్యా. చనిపోవాలనుకున్నాను నాయనా, ఈ జీవితం ముగించాలనుకున్నాను ప్రభువా, ఇంద్రుడి తనువు చాలించాలనుకున్నాను ప్రభువా, కానీ నువ్వు నన్ను రక్షించావయ్యా. ముందు నువ్వు యాజకుని చూపించుకోమన్నావు కదా ప్రభువా, నువ్వు ఇక్కడే కదా ఉన్నావు, నువ్వే ప్రధాన యాజకుడు కదా. హల్లెలూయా. యాజకుడి ముందు ఆయన ప్రధాన యాజకుడు. ఈ భూమికి మనకు పరిచయం చేయడానికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆ ప్రధాన యాజకుడిని యేసయ్య పాదాల మీద పడ్డాడు 10వాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అప్పుడు అంటాడు, పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా, పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా. కన్నీటితో కడిగి పన్నీరు పోయనా, కన్నీటితో కడిగి పన్నీరు పోయనా, నన్నేలు స్వామికి నా జీవనాదునికి, నన్నేలు స్వామికి నా జీవనాదునికి, పాదాలనే కడగనా యేసు, పాదాలనే కడగనా. హల్లెలూయా అని ప్రార్థించాడట, స్తుతించాడట, ఆరాధించాడట. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచ, సమాధానం కలిగి వెళ్ళన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఈరోజు నీవు దేవుని సంధిలోకి వచ్చిన నీవు ఆత్మతో ఆరాధిస్తే, సత్యముతో ఆరాధిస్తే నీ గృహమునికి సమాధానం కలిగి వెళ్తావు. దేవునికి మహిమ కలుగుని గాక. నీ గృహమునికి ఆరోగ్యం కలిగి వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. దుఃఖముతో వచ్చిన నీ ఓదార్చి వెళ్తావు. దేవునికి మహిమ కలుగుని గాక. అట్టి విధముగా దేవుని ఆరాధిద్దాం. అట్టి విధముగా దేవుని కృతజ్ఞత కలిగి దేవుని యందు
భక్తితో ఆయన వెంబడిద్దాం. నిన్నును నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. విత్తని వాక్యము 30 దొంతులు కాదు, 60 దొంతులు కాదు, నేను 100 పంట కూడా సహాయం దాచండి. నీరు కట్టండి. రాతి నేలలలో కాదు, ముండ్ల కంచెలలో కాదు, త్రోపక్కన కాదు, సారవంతమ నిలబడి బలముగా నాటుకొని ఫలభరితముగా ఫలించుట సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి ప్రియమైన సమయంలో సంఘ పరిచర్యతో కానుకలు సమర్పించుకో.